మాదాపూర్ ఉన్న శ్రీ చైతన్య మహిళా కాలేజీలో ఆడపిల్లలు అరిగోసలు పడుతున్న ముచ్చట మహిళా కమిషన్ చైర్మన్ శారదా మేడం దాకా పోయిందట. మరి కావాలని తిప్పలు పెడుతుర్రా. బుబసక్క లేక మొన్న మస్తు మంది పిల్లలు దవాఖానా పాలైండ్రు. అసలు హాస్టల్లో ఏం జరుగుతున్నదని అరుచుకునేది అందుకు పోయిందట. అసలు ముచ్చటేందో మనం కూడా అరుచుకుందాం పారి. మేడం ఇక మీరు మాట్లాడుండ్రి. ఎక్కడ ప్రిన్సిపల్ ఎక్కడ? ప్రిన్సిపల్ ఎవరు? ఎక్కడికి వెళ్ళారు? ఇన్నరా కారు దిగి సీదా కాలేజీ లోపలికి పోయి ప్రిన్సిపల్ సారు ఏడున్నాడని అడుగుతున్నది. రాగానే మేడం కూసోర్రి అని ఆఫీసులున్నామే మంచిగానే అంటున్నది గాని శారద మేడం ఊకుంటలేదు కూకుంటలేదు. మొదలు మీ ప్రిన్సిపల్ సార్ను పిలువుండ్రి. కాలేజీ హాస్టల్ ఏడుంటదని మీదికి పోయి ఏమన్నా తక్లీవులున్నాయా తండ్లాటలు ఉన్నాయా అని పిల్లలను అడిగింది. అటెనక సిక్కి ఒక్కొక్క రూమ్ తిరుగుకుంటా చూస్తే ఏమున్నది, ఎక్కడి చెత్త అక్కడనే ఉన్నది. ఒక్కొక్క రూమ్లో బలరను కదా బంజేరు దొడ్లకు తోలినట్టు తోలిండ్రట. బ్యాగులు వాళ్ళ సామాన్లన్నీ ఒకటే దగ్గర పెట్టుకొని కాలమే లదిస్తుర్రట. ఇట్లనే ఉంటుందా మీ హాస్టల్లో? మీ ఇల్లు అయితే ఇట్లనే ఉంచుకుంటారా? మీ బిడ్డలను ఇట్లనే చూసుకుంటారా? ఈ హాస్టల్ వేస్తారా? అమ్మా ఇదేనా మీ నిర్వాహకం అని గట్టిగానే గరానికి వచ్చింది. ఒక అర్రకు కిటికీ గతి లేదు, ఒక బాత్రూంలో గాలి ఆడ ఫ్యాన్ దిక్కు లేదు. నీళ్లు గారుతున్నాయి, ఆగమాగం చందన ఉన్నది. మీద మెరుగు లోపట పురుగు, పైన పటారం లోపట లొటారం అన్నట్టు ఉన్నది. మీదికి మేడు పండు లెక్క మంచిగానే ఉన్నది. లోపలికొచ్చి చూస్తే మీ భాగవతం ఏందో తెలుస్తుందని ఇట్లా హాస్టల్ అంతా మూల మూల ఈన్సీన్స్ తిరిగి వచ్చి ఇట్లా అనుకొచ్చింది. టోటల్ ఇన్ఫర్మేషన్ తో వచ్చాను సార్, నేనేదో ఊరికే వేగ్గా రాలేదు. అమ్మ అసలు ఆమెకు నోరెలా వస్తుందో అర్థం కావట్లేదు నాకు సమాధానం చెప్పడానికి. 6 నెలలు పడేసేయండి మన రూమ్లో. ఆ ఎలకలు, కాక్రోచ్లు, జర్రీలు ఇద్దరిని పడేసేయండి ఆ రూమ్లో. తుడిచిన గుడ్డని పడేసిన అన్నం ఇద్దరికి పెట్టండి, అప్పుడు అర్థమవుతుంది వాళ్ళకు అన్నం ఎలా తింటారనేది. ఇన్నరా ఏంటిది హాస్టల్లో ఇట్లనే ఉంటుందా అంటే బుద్ధి ఉన్నట్టు సమాధానం చెప్తురట. వాళ్ళిద్దరు నౌకర్లు వీకేసి 2 నెలలు స్టోర్ రూమ్లో వెయ్యిండ్రి. అలా ఎలుకలు జిల్ల పురుగులు తిరుగుతుంటే తెలుస్తుందని అనుకొచ్చింది. మీదికే ర్యాంకులు అంటారు తప్పితే పిల్లలకు అన్ని సౌలతులు చేయకుంటే మీ శ్రీ చైతన్య సంస్థ మీద గట్టిగా యాక్షన్ తీసుకుంటామా అన్నది. ఇక శ్రీ చైతన్య కాలేజోళ్ళు స్కూలోళ్ళు లచ్చలు ఫీజులు గుంజుడు మీద పెట్టిన కాయసు హాస్టల్లో ఆడపిల్లలకు అన్ని మంచిగా చూసుకున్న మీద ఎందుకు పెడతలేరు? ఇటువంటి కాలేజీల లైసెన్సులు క్యాన్సిల్ చేసి మూత పెట్టిపిస్తేనన్నా వాళ్ళకు బుద్ధి వస్తుందేమో అంటుర్రు ఈ ముచ్చటిన్నోళ్ళు.